హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిత బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను చెప్పాను కదా, నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, అసలు ఏంటి రీజన్ అనేది నేను చెప్తాను అని నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో రీజన్ చెప్తానని చెప్పాను. సో ఏంటంటే నాకు మెడికల్ సీట్ వచ్చిందండి, ఎక్కడో కాదు. సో ఫ్రీ సీట్ వచ్చింది నాకు. సో ఎక్కడంటే గుంటూరు సిమ్స్ కాలేజ్లో వచ్చింది నాకు. సో తర్వాత దీనివల్ల నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో కాలేజ్ నుంచి అయినా నాకు ఈ సీట్ వచ్చిన తర్వాత నాకే అనిపించింది, ఇది కరెక్టేనా, చెయ్యాలా వద్దా అనిపించింది. అందుకే 2 months నేను ఒక చిన్న ఆలోచించాను. 2 months నువ్వు ఆలోచించావా చేయడానికి అనొచ్చు మీరు. సో బికాజ్ ఇది ఒక మెడికల్ దాని వైపు వెళ్తున్నప్పుడు నేను చేయాలా వద్దా నేను 100 సార్లు ఆలోచించే చేయాలి. సో నేను ఆలోచించి ఇది కరెక్టే, పర్వాలేదు, ఇది ప్రొఫెషనల్, ఎవరికి ఉన్న వే అది వాళ్ళకు ఉంటుంది. సో ఎవరిని ఏమీ చేయలేము మనం. సో ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ అయితే నేను అవుతాను, వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు ఇంకా నా కాలేజ్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. సో ఎందులో నీకు మెడికల్ సీట్ వచ్చింది అనేది మీరు అడగచ్చు. సో నాకు ఫిజియోథెరపీలో వచ్చిందండి, గుంటూరులో వచ్చింది, సిమ్స్ కాలేజ్లో వచ్చింది. సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నాకైతే ఫ్రీ సీట్ అనేది వచ్చింది. సో నాకు ఇది డ్రీమ్ నిజంగా. సో నేను డాక్టర్ అవ్వాలి అని నేను అలాగే అవుతున్నాను. సో నా డ్రీమే కాదు, మా మమ్మీ డ్రీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డాక్టర్ చేయాలి అనేది ఫస్ట్ డ్రీమ్ మా మమ్మీదే. అంతకు మించి ఇంకెవరిది. మా మమ్మీ నన్ను డాక్టర్ చేయాలనుకున్నది ఆవిడ చేసేస్తుంది కూడా. సో ఆవిడకి ఇప్పుడు ఆవిడ ఎంత పెడుతున్నదో రిటర్న్ మనం అంతకు మించి ఇవ్వాలి కూడా. సో ఇది రీజన్ అండి, నాకు మెడికల్ సీట్ వచ్చింది. సో నేను చెప్తాను ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఎందుకు ఇలాగా గ్యాప్ వచ్చింది వీడియోస్ కానీ నేను చెప్పాను కదా. సో ఇది రీజన్ అనమాట. సో నాకు మెడికల్ సీట్ వచ్చింది. సో మీ బ్లెస్సింగ్స్ అందరూ మీకు ఇవ్వండి, నాకు దయచేసి ప్లీజ్. సో నేను ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా వీడియోస్ చేయాలి. సో మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఉంటాయి కూడా, మీరు ఇస్తారు కూడా. సో నా ఇంత చిన్న ప్రయత్నం మీరు నా వెనకాల సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఇది రీజన్ అనమాట. నాకైతే మెడికల్లో సీట్ వచ్చింది. సో ఫిజియోథెరపీ సీట్ అనేది నాకు వచ్చిందన్నమాట. సో ఇంకా ఉంటుంది 4 years 5 years ఉంటుంది అన్నమాట. సో ఈ స్టడీ అనేది దీని తర్వాత మనం మాస్టర్స్ చేసుకోవాలా. మాస్టర్స్ ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు. సో అది కూడా కౌన్సిలింగ్ కూడా, అది తర్వాత చెప్తాను. సో ఈ లోపల ఏంటనేది నేను అసలు అక్కడ ఎలాగంటే సీనియర్స్ ఉంటారు కదా, మన జూనియర్స్, మా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలన్నమాట. సో వినాలి కాబట్టి కొంచెం ఫస్ట్ ఇంకా అలవాటు అవ్వాలి. 1 month అయింది వెళ్ళి. సో తర్వాత హాలిడేస్ వచ్చాయని ఇంటికి వచ్చాను నేను. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది రికార్డ్ చేస్తాను. సో అక్కడైతే బయట ఎలా లేదు, మన రూమ్లో మనం చేసుకోవచ్చు. సో నేను మెల్లిమెల్లిగా నేను అన్నీ అక్కడ కూడా చూపిస్తాను షూర్గా. సో నా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా, నా క్లాస్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. నేను ఫోన్ ఎప్పుడైనా అలౌడ్ చేసినప్పుడు మాకు. సో ఫోన్స్ ఎలా అలౌడ్ లేదు మాకు కాలేజ్లో, అలౌడ్ అయితే ఫోన్స్ అలౌడ్ లేదన్నమాట. సో అంటే క్లాస్కి అలౌ చేయకూడదు. నేను హాస్టల్లో ఉంటున్నాను అనమాట. గుంటూరు కదా, మన కాకినాడ, ఇక్కడ గుంటూరు. సో గుంటూరులో మన హాస్టల్లోనే వదిలేస్తాను, మళ్ళీ ఈవినింగ్ నేను తీసుకుంటాను అన్నమాట. సో ఎప్పుడైనా ఏమైనా ఫెస్టివల్స్, ఇప్పుడు మా ఫ్రెషర్స్ ఉంటాయి, నేను అన్నీ ఖచ్చితంగా వీడియోస్ చేసి మీకు చూపిస్తా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా వీడియోస్ ఎలా చేయాలనేది కూడా నాకు కామెంట్ చేసి, ఎడిటింగ్ ఎలా చేయాలి, సో ఎడిటింగ్ కూడా ఏ యాప్లో చేయాలో కూడా నాకు చెప్పి హెల్ప్ చేయండి ప్లీజ్. సో ఇది మాట. నాకు స్వెట్టింగ్ వచ్చేసి ఫ్యాన్ ఆపిస్తాను, సో ఏమనుకోకండి. సో ఇది మాట, నాకైతే మెడికల్ సీట్ వచ్చిందండి. సో మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. సో గైస్, ఇది రీజన్ నేను చెప్తాను అన్నాను కదా. సో దీనివల్ల కొంచెం నేను వెళ్ళి అలవాటు అయ్యి, సో ప్యాకింగ్ అని, ఈరోజు సాటర్డే కదా, సండే నేను రేపు అనేది స్టార్ట్ అవుతున్నాను. సో హాలిడేస్ అయిపోయాయి నాకు. ఎప్పుడు ఇచ్చారంటే May 16th ఇచ్చారు, June 8th వరకు ఇచ్చారు. సో 8th నేను స్టార్ట్ అయిపోతాను, 9th నుంచి మా కాలేజెస్ మాట. సో ఇలా అనేది జరుగుతుంది.
సో ఇది మాట సిచ్యువేషన్. సో నేను ఈ వీడియోస్ అనేది నేను ఇవ్వలేదు. సో ఇకపై అన్ని వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను ఏంటనేది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీ ఇంటి ఆడపిల్ల అనుకొని సపోర్ట్ చేయండి నన్ను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్. బాయ్.